పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి వద్ద హైవేపై చనిపోయి కనిపించడం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనమైంది. అది రోడ్డు ప్రమాదంగా ప్రాథమికంగా భావించినప్పటికీ క్రైస్తవ సంఘాలన్నీ హత్య అని విచారణ చేయాలని ఆదేశించడంతో పోలీసులు మొత్తం ఏం జరిగిందో బయటకు తీశారు. హైదరాబాద్ నుంచి పాస్టర్ ప్రవీణ్ బయలుదేరినప్పటి నుంచి సీసీ ఫుటేజీలు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారంలో పాస్టర్ ప్రవీణ్ శరీరం ఏమాత్రం కంట్రోల్ లేని స్థితిలో బైక్ నడుపుతూ జర్నీ చేశారని గుర్తించారు. హైదరాబాద్ నుంచి పాస్టర్ ప్రవీణ్ ఎందుకు రాజమండ్రి వచ్చారో కానీ ఆయన హైదరాబాద్లో పక్కా ఏర్పాట్లతోనే ప్రారంభమయ్యారు. మార్చి 24న హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్పై బయలుదేరారని, ఆ రోజు రాత్రి 11:31 కొవ్వూరు టోల్గేట్ దాటిన 10 నిమిషాల తర్వాత కొంతమూరు దగ్గర ప్రమాదానికి గురయ్యారు. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై కొంతమూరు దగ్గరున్న నయారా పెట్రోల్ బంక్ దగ్గర మార్చి 24 రాత్రి 11:42 జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందారు. అయితే ఇది ప్రమాదం కాదని క్రైస్తవ సంఘాలు, ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారి ఫిర్యాదుపై దర్యాప్తుని ప్రారంభించారు. బైక్ రైడింగ్ అంటే ఇష్టమైన ఆయనకు లాంగ్ రైడ్స్ వెళ్లే ఏర్పాట్లు ఆయన బైక్పై ఎప్పుడూ ఉంటాయి. మంచి క్వాలిటీ హెల్మెట్ వాడతారు. అయితే ప్రమాదం జరిగిన రోజు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన తర్వాత ఆయన ప్రయాణం సజావుగా సాగలేదు. కోదాడలో మద్యం కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజీలు లభ్యమయ్యాయి. రాజమహేంద్రవరం చేరుకోవటానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లు పోలీసులు చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు సేకరించిన పోలీసులు ప్రవీణ్ ప్రతి కదలికని గుర్తించినట్టు సమాచారం. ఇందుకోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలని విశ్లేషించారు. ప్రవీణ్ మహానాడు కూడలి దాటిన తర్వాత రామవరపాడు రింగ్ వస్తుంది. అక్కడ సీసీ కెమెరాలో ప్రవీణ్ జాడా కనిపించలేదు. దీంతో మహానాడు కూడలి, రామవరపాడు రింగ్ మధ్యలో ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. రామవరపాడు రింగ్కి 10 మీటర్ల దూరంలో వోక్స్ వ్యాగన్ షోరూంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పైనుంచి ప్రవీణ్ కింద పడినట్లు గుర్తించారు. గమనించిన ఆటో డ్రైవర్లు రింగ్లో వీధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు కూడా తెలుస్తోంది. ఆయన వెంట అక్కడికి చేరుకుని కింద పడిన పాస్టర్ను పైకి లేపి రేలింగ్ వద్ద కూర్చోబెట్టారు. అక్కడే 3 గంటల సేపు విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ రాజమండ్రి బయలుదేరారు. రాజమండ్రి వద్ద ఆయన వాహనాన్ని మరో కారు ఢీకొట్టిందా, ఢీకొడితే ఆ కారు ఎవరిది అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆయనే అదుపు తప్పి పడిపోవటానికి ఎంత అవకాశాలున్నాయి అనే దానిపై పరిశీలనలు చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. గతంలో ప్రవీణ్ హిందూ ముస్లింలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో ఆ కోణంలో ఎవరైనా చేశారా అన్నది కూడా పరిశీలించారు. కానీ అలాంటి వాటిపై కనీస ఆధారాలు కూడా లభించలేదు. పాస్టర్ ప్రవీణ్ మృతిని రాజకీయం చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. అది హత్యే అని ప్రజల్లో విస్తృత ప్రచారము జరిగేలా చేయడానికి హర్షకుమార్, పాల్ లాంటి వాళ్ళు ప్రయత్నించారు. పాస్టర్ ప్రవీణ్ది హత్యే అని ఆందోళనలు చేశారు. తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేయించేనా న్యాయం చేస్తాం, పోస్ట్ మార్టంలో కల్పితాలు చేయకండి. ఇది నేను డెడ్ బాడీని కూడా చూశాను కదా. ఇలా యాక్సిడెంట్ అయితే ఇలా కత్తులతో పోట్లు ఉంటాయా? ఓ 10 పోట్లు కళ్ళతో చూశాను కదా, ప్రేయర్ చేశాను కదా. ఇది యాక్సిడెంటా? ఎవరికి పువ్వు పెడతాడు? ఇమీడియట్గా మీరు ఎక్కడి నుంచాలో రప్పించారు. ఎవరు చేయించారు అన్నీ మీకు తెలుసు. న్యాయం చేయండి. విజయవాడ నుంచి ఎక్కడెక్కడ ఎలా దాటుకుంటూ వచ్చాడు. ఆయన క్రాస్ చేసి ఇక్కడ క్రాస్ చేసిన రెడ్ కార్ ఎవరిది? ఆ రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రెడ్ కార్ గుర్తుందేమో మాకు డౌట్ ఉంది. ఆయన పడిపోయిన తర్వాత ఆ తర్వాత 1 గంట తర్వాత 10 మంది వెళ్ళి ఆయన కొట్టి చంపి ఆయన మీద ఈ బుల్లెట్ పెట్టారని మాకు డౌట్ ఉంది. ఈ కొవ్వూరు టోల్గేట్ ముందు ఆయన మీద దాడి జరిగి ఆయన హెడ్ ల్యాంప్ని కావాలనే పగలగొట్టిన డౌట్ ఉంది. ఈ డౌట్లన్నీ క్లియర్ చేయాల్సింది పోలీసు వారు. అయితే పోలీసులు ఈ కోణాన్ని కూడా వదిలిపెట్టలేదు. వారిని ఆధారాలు సమర్పించాలి అని అడిగారు. వారు సమర్పించే ఆధారాలతో తదుపరి దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు ఆయన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఈ రాజకీయ నేతలకు ఆయన ప్రమాదంతో రాజకీయం చేసుకోవటానికి కూడా అవకాశం ఏర్పడింది. కేపాల్ లాంటి వాళ్ళు అసలు సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. కుల మతాల పట్ల ద్వేషం పెంచి చలి కాచుకునేందుకు రెడీగా ఉండే ఈ నేతల హడావిడి కారణంగా మత విద్వేషాలకి కారణమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి, ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. కొంతమంది
సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. బాగా సెంటిమెంట్ ఉంది అక్కడ. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.